ఏవేవో అక్కడ రాసినవి అన్నీ ఉన్నాయనుకో, అవన్నీ ఎక్కడికి దారి తీస్తాయి? ఎక్కడికి దారి తీస్తాయండి? మన నాశనానికే కదా, మన నాశనానికే కదా అండి. మరి మనల్ని నాశనం అయిపోతే నష్టం కలిగితే ఇంకేముందండి? కాబట్టి ఇది కలుగకుండా ఉండటానికే దేవుడు హృదయాన్ని భద్రం చేసుకోమన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునిలో మనం క్షేమాన్ని అనుభవించాలి, దేవుని యొక్క కాపుదల భద్రతను పొందుకోవాలి అంటే ప్రియ దేవుని బిడ్డలారా, మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథముల నుంచి చదవండి. సామెతల గ్రంథం 21వ అధ్యాయము 23వ వచనం రాయబడిన మాట చదువుదామండి. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనం. నోటిని నాలుకమును భద్రము చేసుకునేవాడు శ్రమల నుండి, అది కథ. శ్రమల నుండి మనం ప్రాణం కాపాడుకోవాలంటే ఏం చేయాలంట అండి? ఇక్కడేమంటున్నాడు? నీ నోటిని, నోట్లో ఉన్న నాలుకను. నోరు మంచిదైతే ఊరు మంచిదైతుంది అంటారా? నోరు చెడ్డదైతే అంతే, నీకంత చెడే. నోరు మంచిదైతే ఇంకో ఊరంతా నీకు మంచే. ఏమండి, అగ్గిపుల్ల ఎంత ఉంటుంది? అంతే కదా. దాని మందు ఎంత? ఎంత. అడవి ఎంత ఉంటుంది? అడవి ఎంత ఉంటుందండి? ఎన్ని వందల ఎకరాల, వేల ఎకరాల విస్తీర్ణం ఉంటుందండి. ఒక అగ్గిపుల్ల దాన్ని ఎంత కాల్చేయడానికి. ఎండాకాలం అదే కదా జరిగేది, కారచిచ్చు అని. ఇప్పుడు అమెరికాలో జరుగుతూ ఉంది భయంకరమైన కారచిచ్చు. వేల ఇళ్ళు కాలిపోతున్నాయి ఈ కారచిచ్చుకే. ఏమండి, ఒక అగ్గిపుల్లకే ఈ రోజున కుటుంబాలు, వ్యక్తులు దీనికే నాశనం అయిపోతున్నారు. ఈ నాలుక, నోటితోనే మాట్లాడే పద్ధతి తెలియక, ఈ నరం లేని వాళ్ళకి ఏదేదో మాట్లాడుతుంటే దాన్ని కంట్రోల్ చేసుకోలేక, ఈ నాలుకను కంట్రోల్లో పెట్టుకోలేక, నోరును కంట్రోల్ పెట్టుకోలేక ఏది పడితే అది మాట్లాడి. ఏమండి, ఏదైనా ఎనిక్కి తీసుకోవచ్చేమో కానీ మాట నోట్లోంచి బయటకు వచ్చింది అనుకో, ఎనికి తీసుకోగలమా? తీసుకుంటామంటే సారీ అని చెప్తాం అంతే. అంత చెప్తే ఏమన్నా చేయగలమా? నువ్వు ఎంత చెప్పినా సారీ ఏం లాభం? ఏమండి, మెట్టుతో కొట్టి సారీ అంటే, లేదా ఏదో ఒక చెడ్డ మాట పలికి సారీ అంటే ఆ వ్యక్తి సంతృప్తి చెందుతారా? మీరే చెప్పండి. అది మనిషిని చూసినప్పుడల్లా మెదులుతూనే ఉంటుంది, అవును కదా? ఆ మనిషిని చూసినప్పుడు, అనుకున్నప్పుడు, జ్ఞాపకం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ పాయింట్ అది గుర్తొస్తూ ఉంటుంది మనకి. ఎవరైనా అంతే. అందుకనే నాలుకను, నోరును భద్రం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ నాలుకను, నోటిని భద్రం చేసుకోకపోతే నువ్వు భద్రంగా బ్రతకలేవు, క్షేమంగా ఉండలేవు, క్షేమంగా బ్రతకలేవు. చాలామంది అంటూ ఉంటారు, తెలిసో తెలియకనో అన్నా ఒక్క మాట అన్నాను, ఇంకా ఇడిచిపెట్టలేదన్నా నా భర్త. అదే మాట పట్టుకొని రోజు పెద్ద సతాయింపన్నా. అన్న తెలిసో తెలియకనో ఒక మాట అన్నానా మా భర్తతో, మా భార్యతో, ఇంకా అదే పట్టుకొని రోజు పేల్చేస్తుంది అన్న. చాలామంది మనుషులు మంచుల్లోగానే ఉంటారు కానీ వారి నోటి మాటతో, నాలుకతో నాశనాన్ని కొని తెచ్చుకుంటూ ఉంటారు. అందుకనే దేవుడు అంటాడు, నీ నోటిని, నోట్లో ఉన్న నాలుకను చాలా భద్రంగా చూసుకో. అది నరం లేదు కదా, ఎముక లేదు కదా,
ఎలా అయినా తిరుగుతుంది అనుకొని ఎటు పడితే అటు మాట్లాడితే అది నీకు నష్టాన్ని తీసుకొని వస్తుంది. నీ కొంపను కొల్లేరు చేసేస్తుంది. అందుకనే చూడు, చాలా ఇండ్లకు చిచ్చు పెట్టేది ఎవరని? ఈ మాట్లాడే మాటల ద్వారానే. బాగా సంసారం బాగుండే కుటుంబాలలో ఓ అమ్మ అలా ఒక మాట అనింది అనుకో, భార్యాభర్తల మధ్యనో, లేకపోతే తల్లిదండ్రుల మధ్యనో, లేకపోతే అక్క చెల్లెల మధ్యనో, అన్నదమ్ముల మధ్యనో, ఆ కుటుంబంలో ఇక అంతే, అది ఇంకా రగులుకుంటుంది. అందుకనే బైబిల్లో రాయబడింది, నాలుక కొంచెమైనా అది పైకి అదిరిపడుతుందంట. అది ఏం చేస్తుందంట? మన దేహం అంతటిని కాల్చేస్తుందంట. అగ్గిపుల్ల అడవినంతటి కాల్చేసినట్లుగా నాలుక. నువ్వు ఎంత అండి, నాలుక ఎంత ఉంటుంది? నువ్వు ఎంత ఉంటావు? నువ్వు తూకం వేసుకో, నాలుక ఎంత తూకమే ఎంత ఉంటుంది? కానీ ఆ నాలుకనే ఏమంటావా, అంత మనిషి అండి అంటారే, అంత నిండు మనిషి అంటే నిండు శూలాలని కాదు, అంత పెద్ద మనిషిని ఆ నాలుక ఏమండి కంట్రోల్ చేస్తుంది అంటారు. చూస్తే భార్య చాలా చిన్నగా ఉంటుందండి, పొట్టిగా ఉంటుందండి, బక్కగా ఉంటుందండి. చూడ్డానికేమో అసలు ఈ భార్యనేనా అనుకుంటారండి. అయితే ఆమె నోటుతోనే కంట్రోల్ చేస్తుందండి అంటూ ఉంటారు కొందరు. అంటుంటారా? వాడు చున్నికి అలా ఉంటాడండి మనిషి, ఒట్టిగా ఉంటాడు, బక్కగా ఉంటాడండి. చున్నికి అమాయకంగా ఉంటాడండి. అసలు ఏమి నోట్లో మాట రాని మూగేలాగా ఉంటాడండి. కానీ ఆ నాలుక నోటుతోనే కంట్రోల్ చేస్తాడండి. అబ్బో అంటూ ఉంటారు కదా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నాలుక నోరు మన దేహాన్ని అంతటి కంట్రోల్ చేస్తుంది. అంటే బాగు చేయాలన్నా, మనం చెడిపోవాలన్నా నాలుక, ఈ నోరు నాలుకనే. కనుక దేవుడు మనల్ని భద్రంగా దాచుకోవాలి, బాగా మంచి దేవుని కాపుదల పొందాలంటే మనం ఈ నాలుకను జాగ్రత్త చూసుకోవాలి. అందుకని కీర్తనకారుడు అంటాడు చూడండి, 39వ అధ్యాయం కీర్తన గ్రంథంలో 1వ వచనం చదవండి ఒకసారి. 39వ అధ్యాయం 1వ వచనం. ఆ నాలుకతో ఆ నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందును. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కెము ఉంచుకొందుననుకొంటిని. హల్లెలూయా. కుక్కుంది, కుక్కను కరసకుండా ఈ మధ్య ఏం చేస్తున్నారు, దానిలకు చిక్కెంలాగా పెడుతున్నా. ఎద్దులు ఉన్నాయి, పొలంలోకి తీసుకొని వెళ్ళినప్పుడు కాడికి పంట పొలాన్ని ఎట పడితే అట తినేయకుండా ఏం చేస్తారు, చిక్కెం. గుర్రాలు ఉన్నాయి, ఆ గుర్రాలు సవారీ చేస్తున్నప్పుడు మరి ఆ సవారీ చేస్తున్న వాడిని కంట్రోల్లోకి తెచ్చుకోవాలంటే ఏం చేస్తాడు, దానికి కళ్యాణ్. అవునా? అలాగా భక్తుడు అంటాడు, కీర్తనకారుడు, నా నోటికి కళ్యం పెట్టుకున్నాను, చిక్కెం పెట్టుకున్నాను. ఎందుకో ఈ నాలుకతో పాపం చేయకుండా, నా మార్గాన్ని నాశనం చేసుకోకుండా, అనేకుల ఎదుట, అన్ని జనుల ఎదుట, భక్తిహీనుల ఎదుట నేను నా ప్రవర్తనను జాగ్రత్త పడటానికి ఏం చేస్తున్నానంటే చిక్కెం పెట్టుకుంటున్నాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, మనం కూడా చిక్కెం పెట్టుకోవాలి. ఎద్దులకు, కుక్కలకు, గుర్రాలకు కళ్యాలు చిక్యాలు ఉంటాయే కంట్రోల్ చేసేవి.
అలా పెట్టుకోవాలంట. మరి పెట్టుకుందామా చిక్కాలు కొనుక్కొచ్చుకొని? ఎట్లుంటుంది? అమ్మో, ఈ నాలుకను దేవుని ద్వారా కంట్రోల్ చేయకపోతే, ఈ నోటిని దేవుని ద్వారా కంట్రోల్ మనం చేసుకోకపోతే, భద్రం చేసుకోకపోతే, చిక్కెం పెట్టుకో, కళ్ళెం వేసుకో, ఈ నాలుక, ఈ నోరు ఊరుకుండదు. మాట్లాడే నోరు ఊరుకుంటుందా? తిరిగే కాలు ఓసోటి ఉంటుందా? అంటాం కదా మనము. ఈ మాట్లాడే నోరు ఊరుకుండదు. అది ఎక్కడున్నా చిక్కెం పెట్టుకునే. కానీ చిక్కెం పెట్టుకున్నా మనం ఎద్దుల్లాగా లేదా ఆ కుక్కల్లాగా లేదా ఆ గుర్రాల్లాగా కళ్ళెం పెట్టుకున్నా కంట్రోల్ కాదు. కానీ ఒక్క యేసుక్రీస్తు ద్వారానే కంట్రోల్ చేయగలము. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, నేను పాపము చేయకుండాన్నట్లు నా నాలుకను, నా మార్గమును జాగ్రత్తగా. అక్కడేమన్నాడు? నా నాలుకను నా నోటిని నేను భద్రం చేసుకుందును, ఎందుకంటే శ్రమలు రాకుండా ఉండటానికి అంటాడు. అవునా? సామెతగా చదివిన దాన్ని. అంటే శ్రమలు వస్తున్నాయి అంటే మన మార్గములో, మనం వెళ్తున్న మార్గంలో మన పాపములు మన దగ్గరికి సమీపిస్తున్నాయి, బలహీనతలో ఉన్నాము అంటే ఇంకా మన నాలుక మన నోటిని భద్రం చేసుకోలేదు. ఇంకా దేవుణ్ణి నమ్ముకున్నాం అంతే. బాప్తిసం తీసుకున్నాం అంతే. దేవుని మందిరానికి వస్తున్నాం అంతే. ఏమండి? మరి వచ్చిన తర్వాత నీ మాట, నీ నాలుక, నీ యొక్క నోరు, నీ హృదయం భద్రంగా కాపాడుకుంటున్నావా? భద్రం చేసుకుంటున్నావా? నీ కంట్రోల్లో ఉంచుకుంటున్నావా? అబ్బే లేదండి. అందుకోసమే అండి శ్రమల్లో కొన్నిసార్లు శ్రమల్లో పడిపోతున్నాం. కొన్నిసార్లు మన మాటల్లోనే, మన నోటి ద్వారానే శ్రమలు కొని తెచ్చుకుంటాం. కొన్నిసార్లు మన హృదయం ద్వారా, అంటే ఇంతవరకు చదివాం కదా, అందులో నుంచి వచ్చే వాటి ద్వారా మనం శ్రమలు కొని తెచ్చుకుంటామండి. మనం కొని వేరే వాళ్ళు ఎవరు చేయరు. మనం అనుకుంటాం అది ఇది అని. కాదు, ఇది మనం చేసుకునే, మనము దేవుని ద్వారా చేసుకోగల, కంట్రోల్ చేసుకోగల కెపాసిటీ ఉందండి. అది దేవుడు మనకిచ్చిన సామర్థ్యం, దేవుడు మనకిచ్చిన శక్తి, దేవుడు మనకిచ్చిన, ఒక మాట చెప్పాలంటే, ఓ ప్రత్యేకమైన కృప. అందరికీ రాదు ఇది, అందరికీ ఉండదు. ఎలా? అది దేవుని పిల్లలకు మాత్రమే దక్కుతుంది. కాబట్టి జ్ఞాపకం చేస్తున్నాను, నీ నోటి నాలుకను భద్రం చేసుకో, బాగా కాపాడుకో. దానిని ఎంత కాపాడుకుంటావో దేవుడు అంత నిన్ను కాపాడుతూ ఉంటాడు. హల్లెలూయా. ఎంత దాన్ని భద్రం చేసుకుంటూ ఉంటావో అంతగా నిన్ను భద్రపరుస్తాడు దేవుడు. హల్లెలూయా. ఎంతగా వాటి ద్వారా పాపములో ప్రవేశించకుండా మార్గములో జాగ్రత్తగా చూసుకుంటావో అంతగా దేవుడు ఆత్మీయ జీవితంలో నిన్ను అద్భుతంగా కాపాడుకుంటూ తీసుకొని వెళ్తాడు. హల్లెలూయా. ఎవరైతే నోటి నాలుకను, హృదయాన్ని అజాగ్రత్తగా ఉంటారో, అజాగ్రత్త పడతారో, వారి విషయాల్లో దేవుడు భద్రం చేయలేడు. కాబట్టి జ్ఞాపకం చేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డ, ఈ నోరును జాగ్రత్త. అందుకనే దేవుడు అంటే ఇంకా మాట్లాడకుంటే ఎట్లా, లేకపోతే ఆలోచించకుంటే ఎట్లా, ఎందుకండి నోరిచ్చింది ఎందుకు, నాలుగిచ్చింది ఎందుకు అని అంటారు. బైబిల్లో రాయబడింది, నా నోటి ద్వారా, నా నాలుక ద్వారా నేను యెహోవాను సన్నుతించెదను, స్తుతించెదను, అనేకుల మధ్య స్తుతించెదను అని రాయబడింది.
అంతేగాని ఈ నోటి ద్వారా అందరి కొంపలు కూల్చేదను, ఈ నాలుక ద్వారా అందరి కుటుంబాల్లో చిచ్చు పెట్టేదను, ఈ నాలుక ద్వారా నాకే ఉప్పు పుట్టకుండా చేసుకుందును, ఈ నాలుక ద్వారా నాకు నేనే శ్రమ కొని తెచ్చుకుందును అన్నట్లుగా లేదో. ఈ నాలుక ద్వారానే నీ జీవితం దేవునిలో భద్రంగా దాచబడుతుంది. హల్లెలూయా. నోటి ద్వారా భద్రంగా దాచబడుతుంది. హల్లెలూయా. హృదయము ద్వారా భద్రంగా దాచబడతావు. హల్లెలూయా. ఇక ఇంకొక విషయాన్ని తెలియజేసి నేను ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుడు మనల్ని క్షేమంగా భద్రంగా మనల్ని మన కుటుంబాలను దాచి నడిపించాలి అంటే దేవుడు మరొక మాట చెప్తున్న మాటను శ్రద్ధగా మనం విందాం. పరిశుద్ధ గ్రంథముల నుంచి చదువుదాం. తీయండి అందరూ. మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వాక్యం. 5వ అధ్యాయం 18వ వాక్యం. దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడు ఎవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వానిని ముట్టడు. ఏం చేస్తాడంటే దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను తాను భద్రం చేసుకుంటాడంట. తన్ను తాను ఎవరికి వారు భద్రం చేసుకోవాలి, తన్ను తాము కాపాడుకోవాలి, భద్రపరచుకోవాలి. భద్రం చేసుకుంటే దేవుడు అంటాడు దుష్టుణ్ణి నేను ముట్టనీయను నీ దగ్గరికి. హల్లెలూయా. నిన్ను దుష్టుణ్ణి ముట్టనీయను, దుష్టుణ్ణి నీ దగ్గరికి రానివ్వను, దుష్టుణ్ణి నీ ఇంటి దగ్గరికి రానివ్వను, దుష్టుణ్ణి నీ కుటుంబ బిడ్డలను ముట్టనివ్వను. ఎప్పుడో నిన్ను నువ్వు భద్రం చేసుకున్నప్పుడు. దేవుని మూలంగా పుట్టిన వారు భద్రం చేసుకుంటారు. అందరు చేసుకోవాలి. అందుకని చెప్పాను కదా, ఇది దేవుని మూలాన సాధ్యం, మనకు మనం ఎప్పుడు చేసుకోలేము. దేవుని మూలాన పుట్టాలి. పుట్టాలంటే జన్మించాలంటే ఏం చేయాలి? మారు మనసు పొందాలి, పశ్చాత్తాపడాలి పాపముల కొరకు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో బాప్తిసం పొందాలి. అప్పుడు దేవుని మూలముగా పుట్టినవారు. అలా దేవుని మూలముగా పుట్టిన వారు ఏం చేస్తారంట? వారిలో ఉన్న మొదటి క్వాలిఫికేషన్ ఏంటంటే వారికి వారు భద్రం చేసుకుంటారు. అలా భద్రం చేసుకునే వారికి దేవుడిచ్చే గొప్ప అద్భుతమైనటువంటి ఆ కాపుదల ఏంటంటే దుష్టుడు నిన్ను ముట్టనివాడు, సాతానుగాడు నీ దగ్గరికి రానివ్వడు, అపవాదిగా నీ కుటుంబాల యొద్దకు రానివ్వడు, ముట్టనివాడంటే నిన్ను నువ్వే కాపాడుకోకపోతే, నువ్వు భద్రం చేసుకోకపోతే, నువ్వు జాగ్రత్తగా చూసుకోకపోతే, నీవు జాగ్రత్త వహించకపోతే ఇంకెవరేం చేస్తారండి? ఎవరో కాపాడుతారు, ఎవరో వచ్చి ఏమో చేస్తారు, ఎవరో వచ్చి ఎవరో మనల్ని ఉద్ధరిస్తారనుకుంటే, ఎవరో మనకు వచ్చి క్షేమాన్ని ఇస్తారనుకుంటే అది నీ అవివేకం. మన అవివేకమే. మన చేతుల్లోనే ఉంది మన జీవితం. భద్రంగా దాచబడాలంటే మనకు మనం భద్రంగా చూసుకోవాలి, ఎప్పటికప్పుడు భద్రం చేసుకోవాలి. భద్రం చేసుకోవడం అంటే మనం భద్రం చేసుకోవడం అంటే ఏంటి అర్థం? ఏమండి, మనం భద్రం చేసుకోవడం అంటే ఏంటి? ఒక వివాహ కార్యక్రమానికి వెళ్తున్నప్పుడు నువ్వేం చేస్తావు? కావలసిన సామాగ్రి, బ్యాగు, మనకి ఏమేమి వస్తువులు కావాలో, ఎంత డబ్బులు అవసరమో, కట్టుకొని పోయేదానికి ఏం అవసరమో, అక్కడ వెళ్ళి పెళ్ళికి ఏం కట్టుకోవాలో, తర్వాత దాన్ని ఏమంటారు, తిరిగేదానికి ఏం కట్టుకోవాలో
అని అన్ని జాగ్రత్త చూసుకుంటామా? అంటే మనం ఏం చేస్తాం? ఎవరు పోతున్నారో ఆ ఇంట్లో ఉన్న వారి విషయాలంతట్లో ఎవరికి వారు ఏం చేసుకున్నామంటే దాన్ని చక్కబెట్టుకుంటాం. అవునా? మన ఆత్మీయ జీవితంలో కూడా అంతే. ఆత్మీయ జీవితంలో మనం భద్రంగా క్షేమంగా ముందుకు కొనసాగాలంటే మన ఆత్మీయ జీవితానికి కావాల్సినవన్నీ చక్కబెట్టుకోవడమే, భద్రపరచుకోవడం. మనం అర్థమవుతుందండి? మన ఆత్మీయ జీవితానికి ఏమేమి అవసరమో, ఎలాగ ముందుకు వెళ్తే మనం ఎంత బాగుంటుందో, మన ఆత్మీయ జీవితానికి వాక్యమా, ప్రార్థన, లేకపోతే సహవాసమా, లేకపోతే ఏ టైంలో ఎప్పుడు ఎలా అనేది మనం భద్రంగా ఏదైతే జాగ్రత్త అదే భద్రపరచుకుంటాం. అలా కాకుండా మనము ఆదమరిచి అలక్ష్యం చేస్తే దుష్టుడు దగ్గరికి వస్తాడు, అపవాది దగ్గరికి వస్తాడు. అప్పుడు అంతే కదండి, ఎవరన్నా హడావడిగా వెళ్ళినప్పుడు ప్రయాణమై ఏదైనా కార్యం విషయమై అక్కడికి వెళ్ళిన తర్వాత అవన్నీ చూసుకున్నప్పుడు పొరపాటున కొన్ని అటు ఇటు ఉంటాయి. కొన్ని మర్చిపోవడాలో, కొన్ని తీసుకోలేకపోవడము, తీసుకొని చీను కూడా అవి సరైనవి కాకపోవడము, అలా ఉన్నప్పుడు ఏమనుకుంటాం? అది పెద్ద టెన్షన్. అదొక పెద్ద దాన్ని ఏమంటాం, ఇంకా ఆ రోజు ఆ 2 రోజులు లేదా పోయేంత వరకు గొనుగుళ్ళు, సనుగుళ్ళు, అలుగుళ్ళు, పోట్లాటలు, కొట్లాటలు ఇంకేముంటాయో చూసుకోండి. అవునా కదా? మనకు అర్థమయ్యే రీతిగా చెప్తున్నా. మన ఆత్మీయ జీవితంలో కూడా అంతే కదా. మన ఆత్మీయ జీవితంలో కూడా అంతేకా. మన ఆత్మీయంగా బ్రతికేదాని కొరకు ఎలాగ ముందుకు వెళ్తే, ఏ విధంగా వెళ్తే, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటే, ఏ విధంగా మనము ప్రయాణం చేస్తే మనం ముందుకు చక్కగా భద్రంగా క్షేమంగా ముందుకు కొనసాగుతామో అలాగా సిద్ధపడటమే భద్రపరచుకోవటం. సిద్ధపడమే. ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళు వాళ్ళ కేర్ ఎంత తీసుకుంటారు కదా? ఉద్యోగానికి వెళ్ళేవారు, వ్యాపారం చేసేవారు, లేదా పని చేసేవారు, వారు చేస్తున్న దాన్ని ఏ విధంగా చూసుకుంటారు? ఎలా పడితే అలా ఉంటారా అండి? ఉండరు కదా. మరి ఆత్మీయ జీవితంలో ఎలా పడితే అట్లా నేను ఉంటానంటే ఎట్లా? నేను ఎలా పడితే అలా నడుస్తానంటే ఎట్లా? నేను ఎలా పడితే అలా మాట్లాడతానంటే ఎట్లా? నా ఇష్టం, నా డబ్బులు, నా కష్టం, నా బలం అంటే ఎట్లా? అది రీజనా? పద్ధత? అవునా కదా చెప్పండి. పద్ధతి అది కాదు కదా. అసలు రీజన్ కాదు అది. జ్ఞాపకం చేస్తున్నాం ప్రియ దేవుడు మనము మన ఆత్మీయ జీవితాలలో భద్రంగా క్షేమంగా ఆయన కాపుదలలో మనల్ని, మన కుటుంబాలను నడిపించాలని కోరుకుంటూ మనతో మాట్లాడుతున్నాడు. కనుక మనకు మనం భద్రం చేసుకుందాం. బైబిల్లో చాలా దేవుని వాక్యాలు ఉన్నాయి. వీటి గురించి చెప్పాలని, స్త్రీల గురించి, స్త్రీలతో మాట్లాడాల్సిన స్త్రీలతో మాట్లాడినాడు దేవుడు, పురుషులతో మాట్లాడాల్సిన పురుషులతో మాట్లాడినాడు దేవుడు, చిన్నపిల్లలతో మాట్లాడాల్సిన చిన్నపిల్లలతో మాట్లాడాడు, యవనస్తులతో మాట్లాడాల్సిన యవనస్తులతో మాట్లాడాడు, వృద్ధులతో మాట్లాడాల్సిన వాటి వృద్ధులతో అందరితో మాట్లాడాడు. ఏ విధంగా ఎలా ఉండాలని. అందుకనే ప్రతి ఆదివారం లేదా సంఘ క్రమాలను దేవుని మాటలు, దేవుని వాక్యాన్ని వింటా ఉంటే అర్థమవుతుంది మనకి ఏం చెప్తున్నాడు, ఎందుకు చెప్తున్నాడు, దానివల్ల మన ప్రయోజనం ఏంటి. భద్రపరచుకోవడం అనే. కనుక జ్ఞాపకం చేస్తున్నాను. ఒకవేళ ఇంతకాలం, ఇన్ని రోజులు ఈ సంగతులు తెలియక ఏదో నమ్ముకున్నానంటే నమ్ముకున్నా, దేవుని మందిరానికి వస్తున్నామంటే వస్తున్నాం, దేవుని బిడ్డలమంటే దేవుని బిడ్డలం అనుకుంటున్నాం. కానీ మన కుటుంబాలలో క్షేమము, భద్రత కొరవై బాధపడుతూ ఎందుకో ఏమో దేవుడు నాకు సహాయం చేయలేదే, దేవుడు ఎందుకో నాకు ఇలా పెట్టాడే అని బాధపడుతున్నాం. దేవుడు పెట్టాడు. ఇదిగో ఈ వీటి అన్నింటినీ కలిగి ఉన్నవాడిని దేవుడు ఎప్పటికీ మనను అలా చేయడండి. ఎందుకంటే ఆయన ఎంతైనా మంచి దేవుడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతైనా గొప్ప దేవుడు. హల్లెలూయా. ఎంతైనా మన ఏదైనా జారిపడే దేవుడు, మనలో భద్రపరచుకునే దేవుడు. కోరి తన పిల్లలను
ఏ విధంగా అయితే రెక్కల చాటున భద్రపరుచుకుంటుందో అంతకంటే ఎక్కువగా భద్రపరిచే దేవుడు. హల్లెలూయా! అంత గొప్ప మంచి దేవుడు. అందుకనే భక్తుడు అంటాడు, ఏమంటాడంటే, నేను ఒంటరిగా పండుకొని నిద్రపోచున్నాను, సురక్షితముగా ఉండేదను అంటాడు. అది ఒంటరిగా నేను పండుకొని నిద్రపోచున్నాను, సురక్షితముగా నీలో నేను నెమ్మదిగా ఉండేదను అంటాడు. నా ప్రియులు నిద్రించుచుండగా నేను వారికి ఇచ్చేదను అంటాడు. అంటే ఏంటి? ఇవన్నీ ఇలాగా దేవుని యొక్క అండర్ కస్టడీలో దేవునిలో ఉండగలిగితే ఆయన నిజంగా మనల్ని ఎంతో భద్రంగా దాచుకొని నడిపించే దేవుడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని పర్యాయాలు అలా మీరిపోతున్నాము, లేక శ్రమలు, కష్టాలు, బాధలు, సమస్యలు ఉన్నామంటే కొన్నిసార్లు మన హృదయాన్ని భద్రం చేసుకోకపోవడం, కొన్నిసార్లు మన నోటిని, నాలుకను భద్రం చేసుకోకపోవడం, కొన్నిసార్లు మనకు మనం భద్రం చేసుకోకుండా అజాగ్రత్తగా ఉండటం అన్నవే కానీ దేవుడు మాత్రం అలా చేయడండి. మీరు ఎప్పుడైనా నేను చెప్పే మాటలు, ఈ 3 మాటలు గుర్తుపెట్టుకొని రాబో దినాల్లో కూడా చక్కగా మీరు పరిశీలించుకోండి. ఎప్పుడైనా కానీ పరీక్షించుకోండి. దేవుని లోపం ఏముండదు, ఇదిగో మన లోపమే కనపడుతుంది ఖచ్చితంగా. కనుక నేను ముగిస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. అందుకనే మరియా, ఫర్ ఎగ్జాంపుల్ మరియాని తీసుకుంటే, దేవుడు చెప్పే మాటలన్నీ కూడా, ఆ దూతతో చెప్పిన మాటలన్నీ కూడా గొల్లలు వచ్చి చెప్పి ఆ మరియతో చెప్తూ ఉంటే మరియా ఏం చేసిందంట? విన్న ఆ మాటలన్నీ హృదయంలో భద్రం చేసుకున్నదంట. హృదయంలో తలపోసుకొని హృదయంలో భద్రం చేసుకుందంట. అంటే తను తాను భద్రం చేసుకుంటుంది. దాని అర్థం ఏంటి? దేవుని వాక్యం ద్వారాగా మనల్ని మనం ఎప్పటికెప్పుడు సిద్ధపడవచ్చు. నువ్వు ఏం పని చేస్తుండు, ఎక్కడికైనా వెళ్ళు, ఏ చోటైనా ఉండు, ఏమైనా ఉండు, ఏమైనా జరుగుతానని, ఎటువంటి సమస్యల్లో ఉండు, ఎటువంటి కష్టాల్లో ఉండు, శ్రమల్లో ఉండు, అనారోగ్యంలో ఉండు, కానీ ఈ హృదయమును దేవుని వాక్యాన్ని భద్రపరుచుకున్నావు అనుకో, నిన్ను నువ్వు భద్రం చేసుకుంటావు. అప్పుడు ఆ వాక్యమే నీ సమస్యలతో పోట్లాడుతుంది. హల్లెలూయా. నీ కష్టాలతో కొట్లాడుతుంది. హల్లెలూయా. నీ అనారోగ్యంతో పోరాడుతుంది. నీకున్న శ్రమలను తరిమి కొడుతుంది. ఇది సత్యం. ఎందరి జీవితాల్లో దేవుడు కార్యాలు జరిగించాడు. దానియేలును తీసుకో, దావీదుని తీసుకో, అబ్రహాముని తీసుకో, యాకోబుని తీసుకో, ఇస్సాకుని తీసుకో, ఎవరి జీవితాల్లోనైనా వాళ్ళు భద్రం చేసుకున్నారు కనుక ఆ కష్టకాలంలో కూడా దేవుని కాపుదల పొందారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మాటే విన్నారు కనుక ప్రార్థన చేయకంటే, లేదు నేను చేసేదే ప్రార్థన అన్నాడు కనుక ఆ బోన్లో కూడా కాపాడబడ్డాడు. హే, మీరు దేవునికి ముక్కాకండ్రా అన్నారు. దేవుని మాట వినొద్దు, వింటే కనుక మీరు అగ్నిగుండంలో మిమ్మల్ని పడేస్తామన్నారు. లేదు, మేము దేవుని ముక్కు, దేవుని మాటే వింటామన్నారు. అగ్నిగుండంలో పడవేసిన అక్కడ దేవుడు ఉన్నాడు. లేదు, దేవుని సువార్తనే ప్రకటించకూడదు, అసలు దేవుని మాట ఎత్తితేనే బాగోదు, ఇక జాగ్రత్త అని చెరసాల్లో వేసినారు పౌలు శీలను. ఏమైంది? ఇలా మనం చూస్తే ఎన్నో సంగతులు ఉన్నాయండి.